Yes. Students, welcome to Ardhashastra Learning. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా ఈరోజు మనము పొలిటికల్ సిస్టమ్ ఇన్ జనరల్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా స్పెసిఫిక్ ఈ యొక్క టాపిక్ ని చూసేద్దాం. అసలు పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి? పొలిటికల్ సిస్టంలో ఎన్ని రకాలుగా ఉంటాయి? దాని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి మొదలైంది? ఇండియాలో పొలిటికల్ సిస్టము ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది? ఇండియాలో ఒక వ్యక్తి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలి అంటే దాని యొక్క పద్ధతి ఏంటి? రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? ఇవన్నీ కూడాను ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. బట్ లెట్ us see the first, let us start the definition. What is the meaning of political party? See, political party అంటే ఏంటి? What is the role of a political party? చూడండి, జాగ్రత్తగా వినండి సార్. A political party is a group of people which consists of group of people who join together to promote a specific plan and aim to take control of the government legally to implement it. In present democracies, the fight for power is clear and open. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. పొలిటికల్ పార్టీ అంటే it consists of group of people with a clear plan who establishes government legally to implement this plan, to implement this plan. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం మోడర్న్ డేస్ లో ఈ ప్లాన్ నే మేనిఫెస్టో అని అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఉంది. బీజేపీ ఏమని చెప్పింది? సార్, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాము, ఆర్టికల్ 370ని రద్దు చేస్తాము, రైట్. అదే విధంగా మనకి 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది, రైట్. ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పింది. ప్రజలు దాన్ని చూసి ఓటు వేశారు కాబట్టి నౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దీస్ ప్లాన్స్. కాంగ్రెస్ ఏమని చెప్పింది? రైట్, కాంగ్రెస్ మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పింది, అదే విధంగా 6 పాయింట్ ఫార్ములా అని చెప్పింది. సో ఇవన్నీ చూసి ఓకే అని చెప్పేసి నౌ గవర్నమెంట్ అయింది, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయింది. సేమ్ మనకి 6 పాయింట్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఇదే చెప్పారు. అంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టో ద్వారా వాళ్ళ ముందు పెట్టి, ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో విజయం ద్వారా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉండే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియనే పొలిటికల్ పార్టీ సిస్టమ్ అని అంటాం. ఇన్ ప్రెసెంట్ డెమోక్రసీస్ ద ఫైట్ ఫర్ ద పవర్ ఈస్ క్లియర్ అండ్ ఓపెన్. దిస్ మేక్స్ పొలిటికల్ పార్టీ వెరీ ఇంపార్టెంట్. Their duties include, వాళ్ళ డ్యూటీస్ ఏం చేస్తారు? ప్రిపేర్ ఫర్ ది ఎలక్షన్స్, షేరింగ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్, క్యాంపెయినింగ్ అండ్ ఎలక్టింగ్ ద లా మేకర్స్. సో ఇవన్నీ కూడాను పొలిటికల్ పార్టీ యొక్క డెఫినేషన్ అన్నమాట. మరి సార్, పొలిటికల్ పార్టీ ఆరిజిన్ ఎట్లా అయింది? రైట్, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ? The roots of the modern political parties can be traced back in 17th century in England. రైట్, కానీ పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఫస్ట్ టైం అమెరికాలో, కానీ దాని యొక్క రూట్స్ వచ్చేసి ఇంగ్లాండ్ లో ఉంటాయి. డ్యూరింగ్ ద రీజన్స్ ఆఫ్ చార్ల్స్ II, కాన్ఫ్లిక్ట్స్ అరోజ్ బిట్వీన్ క్రౌన్ అండ్ ద పార్లమెంట్, లీడింగ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ 2 ఫ్యాక్షన్స్, ద వింగ్స్ అండ్ ద టోరీస్. విగ్స్ ఏమన్నారు? దే రిప్రజెంటెడ్ అర్బన్ ఇంట్రెస్ట్, merchants and supported for parliamentary power. Tories ఏమన్నారు? దే సపోర్టెడ్ రాయల్ అథారిటీ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మోనార్కీ. అంటే బిజినెస్ ని, ప్రజల్ని, మన పరిశ్రమలని సపోర్ట్ చేస్తూ ఒక గ్రూపు, కింగ్షిప్ ని, కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక గ్రూపు. సో 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యాయి అన్నమాట. The glorious revolution of 17th century saw accession of William of Orange to the English throne. This event marked the shift towards constitutional monarchy and parliamentary supremacy. సో తర్వాత ఎవరు గెలిచారు సార్ అంటే
విక్స్ గెలిచిందనమాట. సో కాన్స్టిట్యూషన్ మొనార్కీ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ లో రాజే ఉంటాడు, కానీ రాజు కూడా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ మొనార్క్. రాజ్యాంగం ద్వారా వచ్చిన, రాజ్యాంగం ద్వారా రికగ్నైజ్ చేసిన కింగ్ అనమాట. This even, yeah, the Whigs and the Tories continue to evolve, with the Whigs aligned with the principles of constitutional monarchy and parliamentary sovereignty. That is the meaning. Now, modern day politics etla US నుంచి స్టార్ట్ అయింది. The early American political system did not initially have political parties. Did not initially have political parties as envisioned in the modern sense. However, during the debate over the ratification of the US Constitution, two factions emerged. అంటే రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రెండు గ్రూప్స్ గా విడిపోయారు. ఏంటంటే అది, ద ఫస్ట్ గ్రూప్ ని ఫెడరలిస్ట్ అని అంటారు, సెకండ్ గ్రూప్ ని యాంటీ ఫెడరలిస్ట్ అని అంటారు. ఫెడరలిస్టు అడ్వకేటెడ్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యాంటీ ఫెడరలిస్టు అపోజ్ దిస్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వితౌట్ ఏ బిల్ ఆఫ్ రైట్స్. సో బిల్ ఆఫ్ రైట్స్ ఉండకూడదు. దే అపోజ్డ్ ఫెడరల్ స్ట్రక్చర్ కూడా, దే అపోజ్డ్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ప్రావిన్సెస్ ఉండాలి, వాళ్ళకి ఎక్కువగా డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి అని చెప్పారు అనమాట. సో ఫెడరలిస్ట్ యాంటీ ఫెడరలిస్ట్ గా ఏర్పాటు చేశారు. తర్వాత ఏం జరిగింది, ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ అ ఫెడరలిస్ట్ పొలిటికల్ పార్టీ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ ఫార్మ్డ్ ఇన్ ద ఎర్లీ 19th century. ద డెమోక్రటిక్ రిపబ్లికన్స్ లెడ్ బై థామస్ జెఫర్సన్. ఈ పేరు ఎక్కడ గుర్తొస్తుంది కదా, మన మాజీ ఎక్స్ సీఎం ఆఫ్ తెలంగాణ ఎక్కడ ఏదో స్పీచ్ లో వాడాడు. జెఫర్సన్ eventually split into Democratic Party and the Whig Party. Right? Jackson era. Democratic Party led by Andrew Jackson and the Whig Party dominated US politics during this period అనమాట. పొలిటికల్ పార్టీ యొక్క ఐడియాలజీ అనేది రీబ్యాక్ టు యూకే అయినప్పటికీ కూడాను పొలిటికల్ పార్టీస్ యాజ్ సచ్ ప్రాక్టికల్ గా యుఎస్ ద్వారా మనకి స్టార్ట్ అయింది 17th century. ఓకే, industrialization brought about significant socio-economic changes, leading to the rise of socialist and labor parties in the Europe. In 19th century, social and economic changes led to the rise to reform movements advocating for worker rights, women suffrages, and other social causes. Women suffrages ante women voting rights. Women voting rights. Labor unions and workers parties emerged, advocating for the workers' rights and social justice kuda anamata. Okay, now what are the functions of the political party? Political party ane political party em పని చేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే రిప్రజెంటేషన్, పాలసీ ఫార్ములేషన్, మొబిలైజేషన్, recruitment of leaders, legitimacy. What is the meaning of representation? Political party represent the interest and ideology of different segments of the society. సో ప్రజలకి ఏం కావాలో ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఐడియాలజీని చేంజ్ చేస్తూ ప్రజలని రిప్రజెంట్ చేసే ఒక సంస్థనే పొలిటికల్ పార్టీగా చెప్పుకోవచ్చు. రెండోది పాలసీ ఫార్ములేషన్. మనకి ప్రజలకి ఏం కావాలో తెలిసాక దాన్ని రియాలిటీలోకి తీసుకొని రావాలి కాబట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాక ముసాయిదా ద్వారా, ఒక చట్టం ద్వారా, ఒక రెజల్యూషన్ ద్వారా ఒక పాలసీని ఫ్రేమ్ చేస్తుంది. మొబిలైజేషన్. పొలిటికల్ పార్టీస్ మొబిలైజ్ ఓటర్స్, రైస్ పొలిటికల్ అవేర్నెస్ అండ్ పార్టిసిపేషన్. ప్రజలు పార్టిసిపేట్ అయితేనే డెమోక్రసీ మంచిగా ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ లీడర్స్. Political party identifies and grooms political leaders for the public office. Legitimacy. Parties contribute to political system legitimacy by offering voters a choice of fostering political stability. So these are the major functions of the political parties anamata. Mari sir, political system in India etluntadi? So inkoti definition and types of political parties. Manaki definition already chusam. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఇది కూడా ఒకసారి చూసేద్దాం, తర్వాత ఇండియాకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాం ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ షేర్డ్ పొలిటికల్ ఐడియాలజీస్ అండ్ ఆబ్జెక్టివ్స్. దే స్ట్రైవ్ టు గెయిన్ పొలిటికల్ పవర్ త్రూ ఎలక్షన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ పాలసీస్ టు అలైన్ విత్ దేర్ బిలీఫ్స్. దేర్ ఆర్ మేజర్లీ 4 types of political parties: reactionary party, conservative party, liberal party, radical party. ఫస్ట్ వన్ రియాక్షనరీ పార్టీ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక్కొక్క టర్మ్. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ రియాక్షనరీ పార్టీ?
These political parties want to keep traditional ways of living and governing. They resist changes and often want to go back to old social norms and values. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియాక్షనరీ పార్టీస్? మనకి ఎక్కువగా నార్త్ కొరియాలో కానీ లేదా మనకి కన్సర్వేటివ్ సొసైటీలో కానీ ఇలాంటి దాంట్లలో చూస్తూ ఉంటాం. ఈ రియాక్షనరీ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే దే వాంట్ టు స్టిక్ ఆన్ టు దేర్ ట్రెడిషనల్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రాజ్యాంగం వచ్చాక 1950 కాన్స్టిట్యూషన్ వచ్చాక ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక మనం కొద్దిగా రియాక్షనరీ పొలిటికల్ పార్టీ వైపే చూసాం. వీఆర్ మోర్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ దెన్ ఏ లిబరల్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. రెండోది కన్సర్వేటివ్ పార్టీస్. కన్సర్వేటివ్ పార్టీస్ ఎయిమ్స్ టు కీప్ థింగ్స్ యాజ్ దే ఆర్ ఆర్ మేక్ స్లో చేంజెస్. దే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ, ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ సోషల్ స్మాల్ రిఫార్మ్స్. ఇది 1980s నుంచి 1990s లో ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ముఖ్యంగా 1980s వరకు రియాక్షనరీ పొలిటికల్ పార్టీసే ఉండేవి. తర్వాత మెల్లిమెల్లిగా చేంజెస్ తీసుకొని రావడం స్టార్ట్ చేశామన్నమాట. దాన్ని కన్సర్వేటివ్ పొలిటికల్ పార్టీ అని అంటాం. సో వెన్ యూ ఓపెన్ అప్ ద సొసైటీ, క్లోజ్డ్ ఎకానమీ కాకుండా ఓపెన్ ఎకానమీ పెట్టామనుకోండి, దాన్ని లిబరల్ పార్టీస్ అని అంటాం. లిబరల్ పార్టీస్ వాంట్ టు ప్రమోట్ పర్సనల్ ఫ్రీడమ్స్, ఈక్వాలిటీ అండ్ సోషల్ ప్రోగ్రెస్. దే సపోర్ట్ సివిల్ రైట్స్, సోషల్ జస్టిస్ అండ్ ఎక్స్పాండింగ్ డెమోక్రటిక్ ఫ్రీడమ్. సో ఇక్కడ ఓపెన్ సొసైటీ, లెస్సే ఫేర్ కాన్సెప్ట్ అని అంటూ ఉంటాం అనమాట. అండ్ లాస్ట్లీ రాడికల్ పొలిటికల్ పార్టీస్. వీళ్ళు కొద్దిగా ఏమంటారంటే టూ ఓపెన్ ఉంటారు, అంటే ఓపెన్ కంటే ఎక్కువ. రాడికల్ పొలిటికల్ పార్టీస్ వాంట్ టు కంప్లీట్లీ చేంజ్ కరెంట్ సోషియో పొలిటికల్ సిస్టమ్స్. దే పుష్ ఫర్ మేజర్ చేంజెస్ అండ్ సీక్ టు ఓవర్ టు ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య బంగ్లాదేశ్ లో చూస్తూ ఉన్నాం, మొత్తానికి తీసేయాలి అంటే మనకి కంప్లీట్ గా ఐడియాలజీ ఆఫ్ ద కంట్రీని చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. రియాక్షనరీ పొలిటికల్ పార్టీ అంటే కన్సర్వేటివ్ గా ఉంటుంది, అంటే నువ్వు కన్సర్వేటివ్ వెళ్తుంది, కన్సర్వేటివ్ నుంచి లిబరల్కి వెళ్తుంది, లిబరల్ నుంచి రాడికల్కి వెళ్తుంది. సో నువ్వు అంటే కొద్దిగా నువ్వు స్కూల్లో కానీ ఇంటర్లో ఉన్నప్పుడు ఇట్లనే ఉండే, కొద్దిగా జాగ్రత్తగా ఉంటుండే. ఇంటర్ అయిపోయాక కాలేజ్కి వచ్చినాక జర్ర ఫ్రీడమ్ వచ్చింది, కాలేజ్ అయిపోయాక మొత్తం ఫ్రీడమ్ వచ్చింది, పెళ్ళి అయిపోయాక ఇక ఫ్రీడమ్ పోయిందో ఉందో తెలియదు, రాడికల్గా నువ్వే చేంజ్ అయిపోయినావు, గట్ల అయిపోతావు. సో ఇట్లా అనమాట. సో లెట్స్ కమ్ టు మరి పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీ పరంగా కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీ పరంగా కూడా we have certain differences. What are the differences? Different types of political parties as part of ideology. లెఫ్టిస్ట్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, సెంట్రల్ పొలిటికల్ పార్టీ ఉంటుంది, అండ్ రైటిస్ట్ పొలిటికల్ పార్టీ ఉంటాయి. ఇండియాలో లెఫ్టిస్ట్ పొలిటికల్ పార్టీ అంటే మనం ముఖ్యంగా సిపిఐ చూడొచ్చు, సిపిఎం చూడొచ్చు, ఎక్సెట్రా. These political parties focus on social equality and want a government to help reduce the economic differences. ఇది ఎక్కువగా కూడా మనకి కార్ల్ మార్క్స్ సో ఈ ఐడియాలజీ ప్రకారంగా ఉంటారన్నమాట. సెంట్రలిస్ట్ పొలిటికల్ పార్టీ, దే టేక్ మిడిల్ గ్రౌండ్, మిక్స్డ్ ఐడియాస్ ఫ్రమ్ బోత్ ద లెఫ్ట్ అండ్ రైట్. దే ఆఫన్ లుక్ ఫర్ పొలిటికల్ సొల్యూషన్ అండ్ కాంప్రమైజ్. మనకి ఇది ఎక్కువగా కూడా కాంగ్రెస్ లో చూస్తూ ఉంటాం, రైట్? బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్, ఇట్లాంటి పార్టీలలో చూస్తూ ఉంటాం మనం. నా రైటిస్ట్ పొలిటికల్ పార్టీ, దీన్నే నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీస్ అని కూడా అంటారు. రైటిస్ట్ పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ కన్సర్వేటివ్ వాల్యూస్, ఫ్రీ మార్కెట్, లిమిటెడ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. దే ఎంఫోసిస్ ఇండివిజువల్ ఫ్రీడమ్, బిజినెస్ గ్రోత్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్. ఎక్కువగా మనము శివసేన కానీ, రైట్, బీజేపీ కానీ ఇలాంటి దాంట్లో ఇవి బహుజన జనసంఘ్ గవర్నమెంట్ కానీ జనసంఘ్. సో ఇవన్నీ కూడాను ఎక్కువ నాట్ కంప్లీట్లీ రైటిస్ట్ అని చెప్పొచ్చు, కానీ మోర్ అలైన్ టువర్డ్స్ రైటిస్ట్ అనమాట. అట్లా సో మనకి 3 types ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఐడియాలజికల్ డిఫరెన్స్. మా ఇండియా పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా. If you look at the political party system in India, pre-independence era was dominated by the Congress, founded in 1885, advocated self-rule and social reforms. Manaki A.O. Hume, who is the founder of the Indian National Congress. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 లో స్థాపించబడింది. దే అడ్వకేటెడ్ ఫర్ ఇండిపెండెన్స్. ఫస్ట్ డొమినియన్ రూల్ తర్వాత వాళ్ళే మళ్ళీ లేదు నాకు ఇండిపెండెన్స్ కూడా కావాలి అని చెప్పేసి పూర్ణ
పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ 1929 లాహోర్ సెషన్ లో నెహ్రూ గారు తీసుకొని రావడం జరిగిందనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా 1947 నుంచి 1967 Congress dominated at national and state level. There is only one party at state and also central level. Implemented socialistic economies and policies. Emergence of opposition 1969 నుంచి 1989 లో రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది కాంగ్రెస్. మనకి కేరళ చూసుకున్నా లేదా ఫస్ట్ కేరళనే స్టార్ట్ అయింది, తర్వాత ఈవెన్ నేషన్ లో జనతా గవర్నమెంట్, జనతా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్. సో వీళ్ళందరూ కూడా జనతా గవర్నమెంట్, రైస్, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనము చూడడం జరిగింది. దట్ ఈస్ ద మీనింగ్. దెన్ వి హావ్ రైట్, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? వి హావ్ కోalition పాలిటిక్స్. 1990s లో వి హావ్ సీన్ అంగ్ అసెంబ్లీస్, అంగ్ లోక్ సభ, అంగ్ అసెంబ్లీ, అంగ్ అసెంబ్లీ కానీ అంగ్ లోక్ సభ కానీ ఉంది. సో 1990s తర్వాత ద ఎరా ఆఫ్ కోalition గవర్నమెంట్ ఎమర్జ్డ్, అంటే చాలా పీక్ లోకి వెళ్ళిపోయింది అనమాట కోalition గవర్నమెంట్. సో బీజేపీ రైస్ సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఫోర్స్, బీజేపీ చాలా ఎక్కువగా రైజ్ అయిపోయింది 1990s తర్వాత. కానీ బీజేపీ హాస్ పుట్ అలయన్స్ ప్లస్ వేరే వాళ్ళతో అలయన్స్ వెళ్ళింది. యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ కానీ ఇలాంటి ఒక టర్మినాలజీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఎన్డీఏ ఈజ్ లెడ్ బై బీజేపీ అండ్ యూపీఏ ఈజ్ లెడ్ బై కాంగ్రెస్. అంటే కోalition పాలిటిక్స్ అని ఎక్కువ ఎమర్జ్ అయ్యాయి టిల్ 2014. 2014 కూడాను అన్ని కోalition గవర్నమెంట్సే ఉన్నాయన్నమాట. 13 రోజులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ లాస్ట్ విత్ 1 ఓట్, అంత కోalition ఉందన్నమాట. కాంటెంపరీ ల్యాండ్స్కేప్ 2000 తర్వాత కంటిన్యూడ్ కోalition పాలిటిక్స్, రైజ్ ఇన్ రీజనల్ పార్టీస్ ఛాలెంజింగ్ నేషనల్ పార్టీస్. సో ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, లేదా భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సిపి కానివ్వండి, ఇవన్నీ కూడాను చాలా ఎమర్జ్ అయ్యాయి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ స్టేట్ లెవెల్ విచ్ శివసేన కానివ్వండి, ఎన్సిపి కానివ్వండి, ఇవన్నీ ఎమర్జ్ అయ్యాయి. They started giving challenge to the national political parties. సో ఇలా మనకి ఏమేమి ఉన్నాయి సార్? ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో కాంగ్రెస్ డామినేషన్ ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ లో కూడా కాంగ్రెస్ డామినేషనే. ఎమర్జెన్స్ ఆఫ్ అపోజిషన్ వచ్చింది 1967 to 89. తర్వాత కోalition పాలిటిక్స్ వచ్చింది. కాంటెంపరీ ల్యాండ్స్కేప్ లో కోalition తో పాటు ఎక్కువగా రీజనల్ పార్టీస్ యొక్క డామినేషన్ కూడా కనపడుతుంది. ఇదే మనకి మెయిన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆన్సర్ రాసేటప్పుడు ఇదే ఫ్లో చార్ట్ ద్వారా రాసేసేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, మరి వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా? ఇండియాలో పొలిటికల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి? ఇండియాలో ఎక్కువగా మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. మల్టీ పార్టీ సిస్టమ్, 2 పార్టీ సిస్టమ్ కాదు. మనకి యూఎస్ఏలో, యూకేలో 2 పార్టీ సిస్టమ్ ఉంటుంది ఎక్కువగా. ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఇండియా హ్యాస్ మెనీ పొలిటికల్ పార్టీస్ విత్ డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ ఇంట్రెస్ట్. వన్ డామినెంట్ పార్టీ సిస్టమ్, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూస్ టు బి వెరీ పవర్ఫుల్, బట్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది డిక్రీజ్ అయింది. ల్యాక్ ఆఫ్ క్లియర్ ఐడియాలజీ. మెనీ పొలిటికల్ పార్టీస్ డోంట్ హ్యావ్ క్లియర్ బిలీఫ్స్ అండ్ ఆర్ గైడెడ్ బై ప్రాక్టికల్ డిసిషన్స్. అంటే అప్పటికప్పుడు తీసేసుకుంటారు. పర్సనాలిటీ కల్ట్ ఇది ఎక్కువ ఉంటుంది ఇండియాలో. ఈ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, కెరిస్మాటిక్ లీడర్స్ ఎక్కువ ఎమర్జ్ అవుతూ ఉంటారు. కెరిస్మాటిక్ అంటే వాళ్ళ చెరిస్మా ఉండే వరకే వాళ్ళు పవర్ లో ఉంటారు. మ్యాక్స్ వెబర్ అంటారు, చెరిస్మాటిక్ లీడర్షిప్ ఈజ్ నాట్ పర్మనెంట్, చెరిస్మాటిక్ అథారిటీ ఈజ్ టెంపరరీ, లీగల్ అథారిటీ ఈజ్ పర్మనెంట్. లీగల్ అథారిటీ చట్టం ద్వారా వచ్చేది మాత్రమే పర్మనెంట్. ఒక మనిషిని కానీ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కానీ దాని ద్వారా వచ్చే ఒక అథారిటీ అనేది పర్మనెంట్ గా ఉండదు. ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్. రీజనల్ పార్టీస్ ఆర్ బికమింగ్ మోర్ ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ లోకల్ ఇంట్రెస్ట్ అండ్ లోకల్ ఐడెంటిటీస్. ఫ్యాక్షనిజం అండ్ డిఫెక్షన్స్. ఎక్కువ యాంటీ డిఫెక్షన్స్ అంటే డిఫెక్షన్స్, పార్టీ ఫిరాయింపులు కానీ లేదా క్రిమినల్స్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ కానీ ఎక్కువైపోతూ ఉన్నారు, చాలా ఎక్కువైపోతూ ఉన్నారు. రైట్, ఇదే పొలిటికల్ పార్టీ సిస్టమ్ లో కంటిన్యూషన్ గా మీకు వర్కింగ్ ఆఫ్ ద లోక్సభ కూడా పెడతారు. పిఆర్ఎస్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది మనకి, పిఆర్ఎస్ అనే డాక్యుమెంట్ ఉంటుంది. రైట్, అది కూడా మీకు అది పెడతాను చూడండి. ఆల్రెడీ పెట్టినట్టున్నా నేను, పెడితే దీనిలోకి యాడ్ చేస్తా. ఓకే, ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ అపోజిషన్. బికాస్ ఇండియాలో ఇస్తే మెజారిటీ ఒక్కడికి ఎక్కువ ఇచ్చేస్తారు, లేకపోతే
ఎక్కువ ఇస్తారు. సో అక్కడ ల్యాక్ ఆఫ్ అపోజిషన్ అనేది లేదు ఇండియాలో. సో అది కూడా ఒక క్లియర్ కట్ క్యారెక్టరిస్టిక్ తో మనం చెప్పుకోవచ్చు. సో ఇండియాలో పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఎలా? ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి provides freedom to form associations, unions, cooperative society, etc. So as part of this freedom, we have something called, you can also form political party. పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీని కూడా పెట్టే ఒక అధికారము నీకు ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ద్వారా వస్తుంది. నువ్వు ఒక పొలిటికల్ పార్టీని పెట్టాలి అని అనుకుంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారంగా సెక్షన్ 29 క్లాస్ ఏ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఫామ్ సబ్మిట్ చేయాలి. ఎన్నికల సంఘాన్ని దగ్గరికి వెళ్ళి ఫామ్ సబ్మిట్ చేయాలి. అక్కడ మీ యొక్క పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా has the authority to register a political party as per section 29 capital A. So section 29 capital A, registration of a political party and providing recognition కూడా. ఆ రికగ్నిషన్ గురించి పక్కన పెట్టని వస్తా. The Election Commission of India has the authority to register a political party and allocate symbol for elections. Not only registered, it also allocates symbols to the political party. It can also give national and political party recognition. దీనికి వస్తాను ఆగండి. Election Commission of India has no authority to deregister a political party. Important point. Election Commission of India కి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ చేయగలుగుతుంది కానీ డీరిజిస్ట్రేషన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ చేయలేదు. ఒకవేళ డీరిజిస్ట్రేషన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ చేయాలంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ has the authority to declare any organization as invalid. Change in the name or address of the registered political party must be communicated to Election Commission of India. So ఏదైనా పొలిటికల్ పార్టీలో మీ పేరుని మార్చాలన్నా, అడ్రస్ ని మార్చాలన్నా, ఆఫీస్ బేరర్స్ ని మార్చాలన్నా మీరు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘము ఏదైతే ఢిల్లీలో ఉంటుందో దానికి సమాచారం అనేది అందజేయాలి. సో ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక పొలిటికల్ పార్టీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అవ్వాల్సిందే. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి రికగ్నైజ్ కూడా చేయొచ్చు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రికగ్నిషన్స్. అంటే స్టేట్ పొలిటికల్ పార్టీ, నేషనల్ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేయాలన్నా కూడాను ఎవరు చేయొచ్చు సార్ అంటే ఇట్ ఈస్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్పి యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారంగా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఈ క్రైటీరియాస్ ఎవరైతే సాటిస్ఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క రికగ్నిషన్ అనేది వస్తుంది. ఏంటి సార్ అవి అని అంటే ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసాము, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవ్వాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటి? ఇవన్నీ ఆర్ అన్నమాట. అంటే దీంట్లో ఏదైనా ఒక్కటి సాటిస్ఫై అయినా పర్లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 పాయింట్లు ఉన్నాయి. ఈ 5 పాయింట్లలో ఏ ఒక్క క్రైటీరియా సాటిస్ఫై అయినా కూడాను యు ఆర్ కాల్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ. ఫస్ట్ వన్, 8% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ ఆర్ అసెంబ్లీ. సో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ మీ యొక్క స్టేట్ లో ఎన్నికలు జరిగేటప్పుడు 8% ఆఫ్ ది ఓట్స్ రావాలి. యు ఆర్ స్ట్రైట్ అవే కాల్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ. అలా వద్దనుకోండి, ప్రతి 25 సీట్స్ ఆఫ్ ది లోక్సభలో ఒక్క సీట్ గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీలో 80 సీట్స్ ఉన్నాయి. అంటే ప్రతి 25కి ఒకటి గెలవాలి. అంటే యూపీలో ఒక 3 ఎంపీ సీట్స్ గెలిచారనుకోండి, యు ఆర్ కాల్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీ. 3% ఆఫ్ ద సీట్స్ ఇన్ ద అసెంబ్లీ కన్సర్న్ ఆర్ 3 సీట్స్ ఇన్ ద అసెంబ్లీ విచ్ ఎవర్ ఈస్ మోర్. మీ టోటల్ సీట్స్లలో అసెంబ్లీలో ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింలో 32 సీట్స్ ఉంటాయి. సిక్కింలో 32లో 3% కానీ 3 కానీ ఏది ఎక్కువ ఉంటే అన్ని సీట్లు గెలిచారనుకోండి, యు ఆర్ కాల్డ్ ఏ స్టేట్ పొలిటికల్ పార్టీ. 6% of the valid votes from the concerned state
టు ది లోక్సభ ఎలక్షన్స్ అండ్ విన్ మినిమం 1 లోక్సభ సీట్స్. మీ స్టేట్లో లోక్సభ ఎన్నికల్లో 6% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ రావాలి. దాంతో పాటు ఒక్క లోక్సభ సీట్ గెలిచినా కూడా యు ఆర్ కాల్డ్ ఏ స్టేట్ పొలిటికల్ పార్టీ. ఇవన్నీ వద్దు అనుకుంటే 6% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఇన్ ద కన్సర్న్డ్ స్టేట్ ఎలక్షన్స్ అండ్ విన్ మినిమం 2 సీట్స్ ఇన్ ద స్టేట్స్. మీ స్టేట్ అసెంబ్లీలో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ 6% ఓట్లు తెచ్చుకోండి. దాంతో పాటు 2 ఎమ్మెల్యేలు గెలవండి. యు ఆర్ కాల్డ్ ఏ స్టేట్ పొలిటికల్ పార్టీ. మీరు సపోజ్ ఒక స్టేట్ పొలిటికల్ పార్టీగా ఒక 4 స్టేట్స్ లో ఉన్నారనుకోండి, యు ఆర్ ఆటోమేటికల్లీ కాల్డ్ ఏ నేషనల్ పొలిటికల్ పార్టీ. ఇఫ్ యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ స్టేట్ పొలిటికల్ పార్టీ ఇన్ 4 స్టేట్స్ మినిమం, యు ఆర్ కాల్డ్ ఏ నేషనల్ పొలిటికల్ పార్టీ. 2% of the valid votes in general elections and win seats in minimum 3 states. రైట్. సో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే లోక్సభ ఎన్నికలు ఉంటాయో దానిలో 2% వ్యాలిడ్ ఓట్స్ వస్తే చాలు. 2% వ్యాలిడ్ ఓట్స్ తో పాటు 3 రాష్ట్రాలలో మినిమం ఒక్క సీట్ గెలిచినా కూడా యు ఆర్ కాల్డ్ స్టేట్ నేషనల్ పొలిటికల్ పార్టీ. ఇవన్నీ వద్దు సార్ అంటే 6% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ 4 ఆర్ మోర్ స్టేట్స్ అండ్ విన్ అట్లీస్ట్ 4 లోక్సభ సీట్స్. సో ఈ క్రైటీరియా కూడా గెలిచినా కూడా మీకు నేషనల్ పొలిటికల్ పార్టీ ఒక రికగ్నిషన్ వస్తుంది. మీరు నేషనల్ పొలిటికల్ పార్టీ రికగ్నిషన్ వచ్చినా, స్టేట్ పొలిటికల్ పార్టీ ఒక రికగ్నిషన్ వచ్చినా మీకు ఏ ఫైదా, ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? ఆ అడ్వాంటేజెస్ కూడా ఆర్పీ యాక్ట్ లోనే ఉంటుంది అనమాట. మనకి ఆర్పీ యాక్ట్, రైట్, ఆర్పీ యాక్ట్ లో కూడా ఆర్పీ యాక్ట్ లో మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవి చాలా సార్లు చెప్పాను, యూట్యూబ్ లో కూడా ఒక వీడియో చేసినట్టు నాకు గుర్తు. సో బట్ ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. మీరు నామినేషన్ వేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తారు. మీ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు ఇద్దరు మీ వెనకాల రావాలి. యాక్చువల్గా యాజ్ పర్ రూల్ ఇద్దరు వచ్చి సంతకాలు పెట్టాలి. మిమ్మల్ని ఎస్ మేము ప్రపోజర్స్ అని పెట్టాలి. ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ స్టేట్ పొలిటికల్ పార్టీ ఆర్ ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ నేషనల్ పొలిటికల్ పార్టీ ఓన్లీ 1 ప్రపోజల్ ఇస్ ఇనఫ్. ఇద్దరు అవసరం లేదు, ఒక్కరు చాలు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, ఎలక్టోరల్ రోల్ అంటే ఓటర్స్ అనే వాళ్ళు ఎప్పుడు మారుతూ ఉంటారు. ఈ రివైజ్డ్ లిస్ట్ అనేది ఉంటుంది. క్యాండిడేట్ కి ఒక్క కాపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, పొలిటికల్ పార్టీకి 2 కాపీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎప్పుడు రివైజ్ చేస్తే అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా పొలిటికల్ పార్టీకి 2 కాపీలు, క్యాండిడేట్ కి 1 కాపీ అనేది పంపిస్తారు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, ఇప్పుడన్నీ టీవీలు అయిపోయినాయి, డిజిటల్ మీడియా అయిపోయింది, యూట్యూబ్ ఫ్రీ అయిపోయింది. కానీ ఒక 10 సంవత్సరాల ముందు ఇది గగనం. అంటే టీవీలోకి రావాలన్నా, టీవీలో ప్రచారం చేయాలన్నా చాలా కష్టం. సో ఆకాశవాణి, దూరదర్శన్ లో మరి ఆల్ ఇండియా రేడియోలో మీరు స్టేట్ పార్టీ లేదా నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవుతే మీకు స్లాట్ అనేది ఇస్తారు ఫ్రీగా, రైట్, స్లాట్ అనేది ఫ్రీగా ఇస్తారు. దట్ ఈస్ ద 4th వన్. అండ్ లాస్ట్లీ, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ క్యాంపెయినర్స్ అంటే దే ఆర్ సంథింగ్ కాల్ ఏ సెలబ్రిటీ హూ ఈస్ కమింగ్ టు క్యాంపెయిన్ యూ ఫర్ యువర్ ఎలక్షన్స్. ఆ స్టార్ క్యాంపెయినర్ యొక్క ఖర్చు ఇండివిజువల్ ఖర్చులో రాదు. స్టార్ క్యాంపెయినర్ యొక్క ఖర్చు ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో స్టార్ క్యాంపెయినర్స్ ఎంత ఎక్కువ ఉంటే పొలిటికల్ పార్టీ ఖర్చు చూయించుకోవచ్చు, ఇండివిజువల్ ఖర్చు బచాయించిపోతుంది. సో ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ నేషనల్ పొలిటికల్ పార్టీ ఆర్ స్టేట్ పొలిటికల్ పార్టీ, మీ యొక్క స్టార్ క్యాంపెయినర్స్ 40 ఉండొచ్చు. ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ దెన్ యువర్ స్టార్ క్యాంపెయినర్ షుడ్ బి ఏ 20 ఓన్లీ. ఇట్ కెనాట్ బి మోర్ దెన్ 20. అదే రికగ్నైజ్డ్ అయితే 40 ఉండొచ్చు. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ being recognized as a state political party or a national political party. This is political party system in India. Political party system, its history, its origin, its functions, its characteristics in India lo eve untayi, and recognition of the political party, registration of the political party, RP Act, Election Commission of India. So idi manaki political party system sir. So idi meeku ee roju video. I'll see you guys again in my next video. Till then, happy learning. Thank you very much. Jai Hind.